అసలు అరుణాచలం అనేటటువంటి క్షేత్రం ఒకటి ఉంది, దానికి ఇంత ప్రాశస్త్యం ఉన్నది, పరమశివుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉన్నది, అక్కడికి వెళ్ళాలనేటటువంటి కోరిక పుట్టడం జరగదు. ఎందుకని? అసలు కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప అరుణాచల పర్వతం గురించి తెలుసుకోడు. ఎన్నో శరీరాలు తీసుకున్నటువంటి జీవుడు అరుణాచలం ఎప్పుడైనా విడితే, అక్కడ అరుణాచలం పట్టణంలోకి ప్రవేశిస్తే చాలు, వెంటనే అతని జీవయాత్రకి వేరే గీత గీస్తారు. అరుణాచలము వెళ్ళక ముందు, అరుణాచలము వెళ్ళిన తరువాత అని. అంటే అరుణాచలానికి ఎంత వైభవం ఉందో, ఆ క్షేత్రం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి లింగం అగ్నిలింగం. నేను మీతో మనవి చేశాను, పరమశివుడు అష్టమూర్తి తత్వంతో ఉంటాడు. అందుకే పరమశివుడికి పూజ చేస్తే 8 నామాలతో పూజ చేస్తే చాలు, సంపూర్ణమైనటువంటి పూజ పూర్తి చేసినట్టే. అవకాశం ఉంటే శివాష్టోత్తరం చెప్పచ్చు, శివ సహస్రం చెప్పచ్చు. హాయ్ ఫ్రెండ్స్, అరుణాచలం టెంపుల్కి వచ్చినాం. పంతులు గారు ఫాస్ట్గా నడవాలండి. నా కళ్ళ ముందు ఉన్న అద్భుతాన్ని అయితే ఇప్పుడైతే మీరు చూడండి ఫ్రెండ్స్, చాలా అద్భుతం చూసబోతున్నారు ఇప్పుడు. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఐఎమ్ ద సంచారి. ఈరోజు అయితే మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్. తమిళనాడు టూర్లో అయితే ఈరోజు అయితే మనం సెకండ్ టెంపుల్ అయితే దర్శించుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే గోల్డెన్ టెంపుల్ దర్శించుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ టెంపుల్ అయితే అరుణాచలంకి అయితే వచ్చాం ఫ్రెండ్స్. అరుణాచలం చేరుకునేసరికి అయితే పౌర్ణమి రోజు అయితే వచ్చేసింది. పౌర్ణమికి అయితే అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేయాలని చెప్పి అయితే మేమైతే పౌర్ణమికి అయితే అరుణాచలం అయితే వచ్చాం. మీలో కూడా చాలామంది అయితే ఇంతవరకు అరుణాచలం అయితే వెళ్ళి ఉంటారు. అరుణాచలం మహత్యం గురించి అయితే తెలిసే ఉంటుంది. ఇక నేను కొత్తగా చెప్పాల్సింది అయితే ఏం లేదు, మీరు ఇంతవరకు చాలా తెలుసుకోవచ్చు అరుణాచలం గురించి అయితే. కాకపోతే ఈరోజు నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది అయితే ఈ వీడియోలో అయితే మీరైతే చివరి వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు నా వీడియోలు మొదటిసారిగా చూస్తున్నట్టయితే ఓసారి అయితే నా ఛానల్ని ఓపెన్ చేసి అయితే చూడండి. చాలా మంచి మంచి టెంపుల్ వీడియోస్ అయితే ఉంటాయి నా ఛానల్లో. ఇక ఇప్పుడు ఈ అరుణాచలంకి ఎలా చేరుకోవాలో చూద్దాం. చాలామందికి అయితే తెలిసే ఉండొచ్చు ఎలా చేరుకోవాలనేది. తెలియని వాళ్ళ కోసం అయితే ఇప్పుడైతే నేనైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. ఈ అరుణాచలంకి అయితే డైరెక్ట్గా ట్రైన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి మన హైదరాబాద్ నుంచి అయితే. కాకపోతే డైలీ అయితే లేవు. గురువారం ఒకటి ఉంటుంది, శుక్రవారం ఒకటి ఉంటుంది, మళ్ళీ సోమవారం అయితే ఒకటి ఉంటుంది. మీరు స్లీపర్ క్లాస్ టికెట్ బుక్ చేసుకుంటే పర్ పర్సన్ అయితే 450 రూపీస్లో అయితే అయిపోతుంది. కాకపోతే డైలీ ట్రైన్స్ అయితే అవైలబుల్లో ఉండవు. ఇందాక చెప్పాను కదా, కేవలం 3 రోజులు మాత్రమే ట్రైన్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. థర్స్డే, ఫ్రైడే, అలాగే మండే. సో మీరు ఈ 3 రోజులలో చూసుకొని అయితే బుక్ చేసుకోండి. లేదు మళ్ళీ వేరే రోజులలో వెళ్ళాలనుకుంటే మాత్రం మీకైతే హైదరాబాద్ నుంచి కాట్పాడి వరకు అయితే చేరుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుంచి కాట్పాడి అయితే డైలీ ట్రైన్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. మీకైతే కాట్పాడి అంటే వెల్లూరు సిటీ దగ్గర అయితే వస్తుంది. మనకి ఇక్కడే ఈ వెల్లూరు సిటీలోనే గోల్డెన్ టెంపుల్ అయితే ఉంటుంది. సో మీరైతే ముందుగా ఇక్కడ కాట్పాడిలో దిగేసి అక్కడ నుంచి ఆటో కానీ బస్ కానీ తీసుకొని ముందైతే గోల్డెన్ టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని మళ్ళీ వెల్లూరు న్యూ బస్ స్టాండ్కి వచ్చారంటే అక్కడ నుంచి అయితే మీకు తిరువన్నామలై అదే అరుణాచలంకి అయితే డైలీ ఎవ్రీ 10 మినిట్స్కి అయితే బస్ అయితే అవైలబుల్లో ఉంటుంది. మీకైతే న్యూ బస్ స్టాండ్ వెల్లూరు నుంచి అయితే వెల్లూరు న్యూ బస్ స్టాండ్ నుంచి తిరువన్నామలై వరకు అయితే పర్ పర్సన్కి 75 రూపీస్ అయితే బస్ టికెట్ అయితే ఛార్జ్ అవుతుంది. ఈ అరుణాచలం అయితే మన తెలుగు రాష్ట్రాల ప్రజలైతే అరుణాచలం అని అయితే పిలుస్తారు. తమిళ వాళ్ళు అయితే తిరువన్నామలై అని అయితే పిలుస్తారు. ఈ టెంపుల్ అయితే తమిళనాడు రాష్ట్రంలోని తిరువన్నామలై జిల్లాలో తిరువన్నామలై బస్ స్టాండ్కి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఇక ఈ టెంపుల్ అయితే పంచభూతాలలో ఒకటిగా ఉండే అగ్నికి ప్రతీకగా అయితే అగ్నిలింగ క్షేత్రంగా అయితే ఈ టెంపుల్ని అయితే భావిస్తారు. ఈ పంచభూత క్షేత్రాలలో 4 అయితే తమిళనాడులో ఉంటాయి, ఒకటైతే మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఉంటుంది. ఈ పంచభూత క్షేత్రాలు అయితే మన ఆంధ్రప్రదేశ్ నుంచి లైన్గా చూసుకుంటే ఫస్ట్ అయితే శ్రీకాళహస్తి ఉంటుంది, దాని తర్వాత అరుణాచలం, దాని తర్వాత కంచీపురం, దాని తర్వాత జంబుకేశ్వరం, దాని తర్వాత చిదంబరంగా అయితే ఉంటాయి. లైన్గా అయితే ఉంటాయి ఈ పంచభూత క్షేత్రాలు అయితే. శ్రీకాళహస్తిలో అయితే మనకి వాయులింగం అయితే ఉంటుంది. దాని తర్వాత అరుణాచలంలో అయితే అగ్నిలింగం ఉంటుంది. కాంచీపురంలో అయితే పృథ్వీలింగం ఉంటుంది. పృథ్వీ అంటే మనకి భూమిగా అయితే పిలువబడుతుంది. ఇక దాని తర్వాత అయితే జంబుకేశ్వరంలో అయితే జలలింగం ఉంటుంది.
ఇక దాని తర్వాత చిదంబరంలో అయితే ఆకాశలింగం అయితే ఉంటుందన్నమాట. ఈ పంచభూత క్షేత్రాలలో అయితే నేనైతే 3 దర్శించుకున్నాను. మీరెన్ని దర్శించుకున్నారో ఒకసారి అయితే కామెంట్లో అయితే చెప్పండి. ఇంకా మిగతా 2 అయితే మళ్ళీ టైం చూసుకొని అయితే దర్శించుకోవాలి. ఇప్పుడు మేమైతే అరుణాచలంలో దర్శనానికి అయితే వెళ్తున్నాం. మార్నింగ్ అయితే ఇప్పుడు టైం 10 అవుతుంది. మేమైతే నైట్ అయితే వచ్చాం అరుణాచలంకి. కాకపోతే పౌర్ణమి టైం అవడం వల్ల అయితే మాకైతే చాలా ఇబ్బంది అయితే అయింది. అసలు రూమ్స్ కాస్ట్స్ అయితే మామూలుగా చెప్పట్లేదు. ఇక్కడ పౌర్ణమి టైంలో వస్తే మాత్రం కొంచెం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. మీరైతే రూమ్ కాస్ట్ల విషయానికైతే సింగిల్ రూమ్ అయినా సరే 3000కి తక్కువ అయితే లేదు, 3-4,000 తక్కువ అయితే లేదు. మనం రీల్స్లలో చూసి 400-300 అంటాం, కానీ అవంతా మనకు కంఫర్ట్గా ఉండవు. మనకు సపరేట్ రూమ్ కావాల్సి వస్తే మాత్రం 2500-3000 వరకు అయితే కంపల్సరీగా అయితే పెట్టుకోవాలి. అది కూడా మళ్ళీ 12 అవర్స్కే. మనం ఎక్స్టెండ్ చేసుకుంటే మాత్రం మళ్ళీ డబల్ ఛార్జ్ అయితే అవుతుంది. 12 అవర్స్లో అయితే మనం ఏం చేయలేము. ఇక్కడ మనకు ఒక రోజు అయితే ఖాళీ గిరి ప్రదక్షిణకే అయిపోతుంది. సో మీరు మాట్లాడుకునేటప్పుడు అయితే 24 అవర్స్కా లేకపోతే 12 అవర్స్ కానీ చూసి అయితే మాట్లాడుకోండి. ఇక్కడ ఎందుకంటే కొంచెం మనుషులు కూడా ఇబ్బందికరంగానే ఉన్నారు. అర్థం చేసుకునే మనుషులు అయితే అస్సలు లేరు. అస్సలు సపోర్ట్ అనేది అస్సలు ఇవ్వరు వీళ్ళైతే. వాటెవర్ మీరు ఎక్కడి నుంచి వచ్చినా సరే ఇక్కడ పీపుల్స్కి అయితే ఏం అవసరం లేదు. మీ వెనక లేడీస్ ఉన్నా సరే వాళ్ళైతే అర్థం చేసుకోరు. మన వైపు కొంచెం లేడీస్ ఉంటే అంతో ఎంతో అర్థం చేసుకొని మనం ఏదో హెల్ప్ చేయడానికి అయితే చూస్తాం. కాకపోతే వీళ్ళు అలా కాదు, కొంచెం ఇబ్బంది అయితే పెడుతూ ఉంటారు. మెయిన్ మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో చేరుకొని బస్ స్టాండ్లో దిగితే మాత్రం ఆటో వాళ్ళని అయితే రూమ్స్ గురించి అయితే అసలు అడగకండి. వాళ్ళని రూమ్స్ గురించి అడిగామంటే వాళ్ళు ఏదో రూమ్ దగ్గర తీసుకెళ్తారు. వాళ్ళు చెప్పే కాస్ట్ మనకు నచ్చకనో లేకపోతే మనకు రూమ్ నచ్చకనో తీసుకోకపోతే మాత్రం వాళ్ళు ఆటో వాళ్ళు అయితే మనకు వేరే రూమ్ వాళ్ళని కూడా దగ్గరికి కూడా రానియకుండా చేస్తారు. సో మీరు ఏదైనా తెలిసిన రూమ్ ఉంటే మాత్రం డైరెక్ట్గా రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోండి ఆటో మాట్లాడుకుని. కాకపోతే ఆటో వాళ్ళని అయితే మీరు రూమ్ దగ్గర తీసుకెళ్ళి మాత్రం అడిగితే మాత్రం వాళ్ళైతే ఆటో వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పెడతారు మిమ్మల్ని అయితే. సో అందుకోసమే నేను ముందే చెప్పేది ఏంటంటే మీరు ఆన్లైన్లో కానీ లేకపోతే ఆఫ్లైన్లో అయినా సరే కానీ మీకు ఏదైనా తెలిసిన హోటల్ ఉంటేనే డైరెక్ట్గా అయితే వెళ్ళిపోండి. ఇంత పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే ఈ సిచ్యువేషన్ అయితే నేనైతే ఫేస్ చేశాను. నేను నైట్ 2 o'clock బస్ స్టాండ్లో దిగేసి ఆటో వాళ్ళని అయితే రూమ్ దగ్గర తీసుకెళ్ళమంటే వాళ్ళైతే ఏదో ఇష్టం వచ్చిన రూమ్ దగ్గర తీసుకెళ్తే మాకు ఆ రూమ్ నచ్చక మేము క్యాన్సిల్ చేసుకుంటే మాకు వేరే రూమ్ కూడా దొరకకుండా చేశారు అక్కడ ఆటో వాళ్ళు అయితే. సో మీరు కూడా ఈ ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్తున్నాను. నేను నైట్ 2 o'clock వెళ్తే మాకు ఎర్లీ మార్నింగ్ 6 o'clock వరకు అయితే రూమ్ అయితే దొరకలేదు. అసలు అంత ఇబ్బంది అయితే పడాల్సి వచ్చింది. సో అందుకోసమే మీరు కూడా ముందు జాగ్రత్తగా ఉంటారని అయితే మీకైతే ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. కొంచెం చూసుకొని అయితే ఉండండి మీరు కూడా. ఇది వినాయకుని గుడి లోపలికి ఇడుస్తున్నట్టు. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. శివకానికి చిల్లర లేవా ఏమన్నా పంపించాను. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇక మొత్తానికైతే అలా శివయ్యని తలుచుకుంటూ అయితే శివయ్య దర్శనం అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాం. ఇప్పుడు అరుణాచలంలో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా అయితే అయింది దర్శనం. ఇక ఇందాకైతే ఒక టాపిక్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం కదా మనము. అయితే ఏంటంటే ఈ స్టేట్ అయితే మనం వేరే స్టేట్ వాళ్ళ మనం తెలిస్తే మాత్రం కొంచెం చీప్గా అయితే చూస్తుంటారు అనమాట వీళ్ళు. అసలు రెస్పెక్ట్ అనేది ఇవ్వరు వేరే స్టేట్ వాళ్ళని చూస్తే మాత్రం. సో అదొకటి నాకు కొంచెం ఇబ్బందిగా అయితే అనిపించింది. ఎందుకంటే మనం వెళ్తేనే కదా వాళ్ళకు కూడా టూరిజం అనేది పెరుగుతూ ఉంటుంది. వేరే స్టేట్ వాళ్ళు మన స్టేట్కి వస్తుంటే మన స్టేట్ వాళ్ళు వేరే స్టేట్కి వెళ్తుంటేనే కదా మనం అనేది ఇండియన్స్ అనేది డెవలప్మెంట్ అయ్యేది. అంతేగాని వీళ్ళు ఏదో పక్క స్టేట్ వాళ్ళు ఏదో ఇది అన్నట్టు మనం ఏదో పాకిస్తాన్ నుంచి వచ్చినట్టయితే చూస్తుంటారు అనమాట వాళ్ళైతే. ఆ ఒక్క విషయం అయితే కొంచెం ఇబ్బందిగా అయితే అనిపించింది. మిగతాదంతా చాలా బాగుంది కానీ ఆ ఒక్క విషయమే కొంచెం ఇబ్బంది అయితే అనిపించింది నాకైతే. మీరు కూడా ఎప్పుడైనా ఫేస్ చేస్తుంటే ఒకసారి అయితే కామెంట్లో అయితే చెప్పండి, తెలుసుకుందాం ఎవరెవరైతే ఇబ్బంది కొంచెం ఫేస్ చేశారనేది.
ఇక దర్శనం కంప్లీట్ చేసుకొని అలా టెంపుల్లో కొద్దిసేపు అయితే టైం స్పెండ్ చేసి అలా తిరిగేసి అయితే మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళి రెస్ట్ అయితే తీసుకున్నాం. ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ అయితే గిరి ప్రదక్షిణ చేయాల్సి ఉంది కాబట్టి. చలో ఇక గిరి ప్రదక్షిణకి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. టైం అయితే నైట్ 7 o'clock అయితే అవుతుంది. పౌర్ణమి రోజున మనం ఈ గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్ల దూరం, అష్టలింగాల దర్శనం, మోక్ష మార్గ ద్వారం ఇవన్నీ దర్శించుకోబోతున్నామంటే మనం ఎంతో అదృష్టం చేసుకుని అయితే ఉండాలి. పౌర్ణమి రోజు అయితే ఇక్కడ చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు, అంత పబ్లిక్ అయితే ఉన్నారనమాట. అసలు చూస్తుంటేనే భయం వేస్తుంది, ఈ పబ్లిక్లో మనం చేయగలుగుతామో లేదని. అంత పబ్లిక్ అయితే ఉన్నారు. ఇసుకేస్తే రాలనంత జనంలో మనం ఇప్పుడు ఈ గిరి ప్రదక్షిణ అయితే చేయబోతున్నాం. వీడియో అయితే చివరి వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా వీడియోని అయితే షేర్ చేసుకోండి. ఒకసారి అయితే చూస్తున్నారు కదా పబ్లిక్ అయితే ఎంత పబ్లిక్ ఉన్నారో ఇక్కడ. ఇక అలా శివయ్య ఎదురుగా నిలబడైతే మనసులో ఉన్న కోరికనైతే చాలా బలంగా కోరుకొని ఇక్కడ నుంచి అయితే గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ఇక మనమైతే నేనైతే ఈ అరుణాచలంలో శివయ్యకి గిరి ప్రదక్షిణ చేయడం ఇది సెకండ్ టైం, నా లైఫ్లో సెకండ్ టైం అనమాట ఇదైతే గిరి ప్రదక్షిణ. ఒకవేళ మీరు కూడా చేసుంటే మీరు ఎన్ని టైమ్స్ చేశారా లేదా ఒకసారి అయితే కామెంట్లో అయితే చెప్పండి, తెలుసుకుందాం ఎంతమంది చేశారు, ఎన్నిసార్లు చేశారనేది. సరుపా ఎడికొద్దురావు ఏడా మామ ఎడికొద్దురావు. ఇది అరుణాచలం గిరి ప్రదక్షిణ పోతున్నాము. గిరి ప్రదక్షిణ చేస్తున్నాము. పుణ్యం రోజున నేను, మా భార్య, నా కూతురు, మా చెల్లెలు, మా అల్లుళ్ళు, మా అక్కలు, మా బావ అందరూ కలిసి గిరి ప్రదక్షిణ చేస్తున్నాము. శభాష్, పబ్లిక్ చాలా ఉన్నారు. ఇక అలా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసి కొంచెం ముందుకు రాగానే అష్టలింగాలలో మొదటిదైన ఇంద్రలింగాన్ని అయితే దర్శించుకుంటున్నాం ఇప్పుడు మనమైతే. కాకపోతే ఫుల్ క్రౌడ్ ఉండడం వల్ల అయితే లైన్ అయితే చాలా పెద్దగా ఉంది. మనమైతే బయట నుంచి దర్శనం చేసుకొని అయితే దండం పెట్టుకొని మళ్ళీ గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాం ఇప్పుడు. ఇక అక్కడ ఇంద్రలింగాన్ని దర్శించుకొని కొంచెం ముందుకు రాగానే ఇక్కడైతే నిత్యానంద స్వామి వారి విగ్రహం అయితే చేసి పెట్టారు. చాలా రియలిస్టిక్గా ఉంది, సేమ్ మనిషి కూర్చున్నట్టే ఉంది. అక్కడైతే టచ్ చేస్తే కూడా సేమ్ మనిషిలాగానే ఉంది. అక్కడ అన్నదానం కూడా చేస్తున్నారు. గిరి ప్రదక్షిణలో చేసే వాళ్ళకి అక్కడ అన్నదానం భోజనం కూడా పెడుతున్నారు అనమాట. ఇక ఈ గిరి ప్రదక్షిణలో అయితే ఈ అష్టలింగాలే కాకుండా ఇంకా చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి. అందులో మెయిన్ అయితే వినాయక స్వామి టెంపుల్స్ కూడా ఉంటాయి. 2 వినాయక స్వామి టెంపుల్స్ కూడా ఉంటాయి. అవిటిని కూడా దర్శించుకోవడం మాత్రం మర్చిపోకండి అసలు మీరైతే. లెఫ్ట్ లెఫ్ట్ అరుణాచలనే హర ఓం నమ శివాయ, హర ఓం నమ శివాయ. హర ఓం నమ శివాయ, హర ఓం నమ శివాయ. హర హర శివనే అరుణాచలనే హర ఓం నమ శివాయ.
ఇక ఇక్కడైతే మనం వినాయక స్వామి టెంపుల్ని అయితే దర్శించుకోవచ్చు. ఈ టెంపుల్స్ అన్నీ మనం గిరిప్రదక్షిణ చేస్తుంటే రోడ్డుకి సైడ్లోనే అయితే ఉంటాయి. సో పెద్ద లోపలికి వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు. రోడ్డుకి సైడ్లోనే ఉండడం వల్ల అయితే మనమైతే హ్యాపీగా అయితే దర్శనం చేసుకొని రావచ్చు మళ్ళీ బయటికి. అన్న దగ్గర ఉన్నాడు. ఇక అక్కడ వినాయక స్వామిని దర్శించుకొని కొంచెం ముందుకు వస్తే మనకైతే అగ్నిలింగం అయితే దర్శనం ఇస్తుంది. క్రౌడ్ ఫుల్ ఉండడం వల్ల అయితే అందరూ రోడ్డు మీకైనా దర్శనం చేసుకుని అయితే వెళ్ళిపోతున్నారు. సో నేను కూడా ఇక అదే పని చేశాను అనమాట. రోడ్డు మీకైనా దర్శనం చేసుకుని అయితే వెళ్ళిపోయాను. ఎందుకంటే ఆ క్రౌడ్లో మనం ప్రతి దేవాలయాన్ని దర్శించుకోవాలంటే చాలా టైం అయితే పడుతుంది. అందుకోసమే నేనైతే రోడ్డు మీకైనా దర్శనం చేసుకుని వెళ్ళిపోతున్నాను నాతో. ఇక అక్కడ అగ్నిలింగాన్ని క్రాస్ అయ్యి ఇంకొంచెం ముందుకు వస్తే రోడ్డుకి సైడ్లోనే ఒక చిన్న టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడైతే హిజ్రాలు అయితే మనకి డిస్ట్ అయితే తీస్తారనమాట. నిమ్మకాయలు తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తే డిస్ట్ అయితే తీస్తారు మనకైతే. నేనైతే తీపించుకున్నాను. మీరు కూడా వెళ్ళినప్పుడు అయితే కంపల్సరీగా అయితే తీపించుకోండి ఇక్కడైతే డిస్ట్ అయితే.
హరో మరా 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 శివాయ నమో శివాయ నమో శివాయ నమో ఉన్నామల శివ శివాయ నమో ఉన్మై పరుళే శివాయ నమో ఐంద్ర పూర్వా శివాయ నమో ఓం నమః శివాయ 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 ఈ 14 కిలోమీటర్ల అరుణాచల గిరిప్రదక్షిణలో మనం నేర్చుకునే విషయాలు ఎన్నెన్నో మనకే తెలియని అద్భుతాలను అయితే ఈ గిరిప్రదక్షిణలో మనం అయితే ఎక్స్పీరియన్స్ అయితే అవుతూ ఉంటాం. అసలు ఈ గిరిప్రదక్షిణ చేయడం అనేది ఒక మనిషి జీవితంలో ఎంతో గొప్పది. ఇంతకుముందే మీరు ఆల్రెడీ చాగంటి కోటేశ్వరరావు గారి వీడియోలలో అయితే చూసే ఉంటారు, వినే ఉంటారు. ఈ గిరిప్రదక్షిణ గురించి అయితే ఆయన అంత అద్భుతంగా అయితే వివరిస్తూ ఉంటారనమాట. నాకైతే ఈ గిరిప్రదక్షిణ ఇది సెకండ్ టైం చేయడం, చేసిన ప్రతిసారి కొత్తగానే అనిపిస్తూ ఉంటుంది. ఇంతటి అద్భుతాన్ని అయితే మనిషి జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరూ ఎక్స్పీరియన్స్ అయితే చేయాలి. మీరు కూడా వీలుంటే మాత్రం కంపల్సరీగా ఒకసారి అయితే అరుణాచలం అయితే వెళ్ళి రావడానికి అయితే ట్రై చేయండి. చూస్తున్నారు కదా ఎంత క్రౌడ్ ఉందో. ఈరోజు అయితే పౌర్ణమి కాబట్టి ఇంత క్రౌడ్ అయితే ఉంది, మామూలు టైంలో అయితే ఉండదు. కాకపోతే పౌర్ణమి రోజు చేసిన ఎక్స్పీరియన్స్ అయితే వేరే ఉంటుంది. కొన్ని లక్షల నమ్మకాలు, ఎన్నో లక్షల అడుగులు అయితే ఈ గిరిప్రదక్షిణని ఈరోజు అయితే చేస్తూ ఉంటాయన్నమాట. అన్ని లక్షల అడుగుల్లో మనవి కూడా ఒక 2 అడుగులు కలవడం అయితే తప్పేం లేదు. ఇక ఇప్పుడైతే మనం యమలింగం దగ్గర అయితే ఉన్నాం. ఇప్పుడు మనకు ఎదురుగా కనిపించేది అయితే యమలింగం. ఇలా ఇంకా ముందుకైతే సాగాల్సి ఉంటుంది. మనమైతే కనిపించిన దేవుళ్ళకి అందరికీ మొక్కుకుంటూ అయితే ఇలా ఈ గిరిప్రదక్షిణలో ముందుకైతే సాగిపోతూ ఉండాల్సి ఉంటుంది.
వీడియో అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా వీడియో అయితే షేర్ చేసుకోండి. మీరు అందించే దానంతో ఒక్క మహాత్ముడు ఆకలి తెచ్చుకున్నా మన జన్మల యొక్క కర్మలను వారిని స్వీకరించి మన సత్కర్మలను మనం ఏ సత్కార్యంతో అయితే గిరి ప్రదక్షిణ చేస్తామో ఆ కార్యం యొక్క ఫలితాన్ని త్వరితగతిన పొందుతాం. అందుకే అన్నదానానికి ఉన్నత స్థితిని కల్పించారు. అన్నదాత సుఖీ భవ, తిన్నదాత ఆరోగ్య భవ. ఉదయం 10:30కి ప్రతి నిత్యం 12 రకాల వంటకాలతో భోజనం ఉంటుంది. గత 4 సంవత్సరాలుగా అంతరాయం లేకుండా జరుగుతుంది. రేపు ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ పీఠం దగ్గరికి వచ్చి భోజనం చేసి వెళ్ళొచ్చు. 100, 200, 500 యథాశక్తి దానం చేసి తగు రసీదు పొందండి. 201 రూపాయి పైన దానం చేసిన దాతలకి రేపు సంకల్పం చేసి 5 గురు సాధువులకు అన్నదానం చేస్తూ కొండపైన జ్యోతి వెలిగిచ్చే కాటుక, రుద్రాక్ష, పసుపు, కుంకుమ, అరుణాచల రక్ష ప్రసాదంగా అందిస్తాం. ఆసక్తి గలవారు యథాశక్తి దానము చేసి తగు రసీదు పొందండి. అరుణాచల శివం, కరుణాచల శివం. అన్నదాత సుఖీ భవ, తిన్నదాత ఆరోగ్య భవ. నిర్వహిస్తూ ఉంటారు. సాధువులకు అన్నప్రసాద సేవకు 201 రూపాయలు న్యాయం జరుగుతుంది. ఆ 201 రూపాయలు డొనేషన్ ఇచ్చి మీ కవర్లో అఖండ జ్యోతి బొట్టు ఉంటుంది. అది రోజు బొట్టు పెట్టుకోండి. అభిషేక జలం ఉంటుంది. సోమవారం పసుపు నీళ్ళు చల్లినట్టు చల్లండి. శివాయ నమః. ఇక మొత్తానికైతే 4 కిలోమీటర్ల గిరిప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసాం. ఇంకా 10 కిలోమీటర్ల గిరిప్రదక్షిణ అయితే బాకీ ఉంది. ఇంకా మనకైతే చూద్దాం ఆ శివయ్య మనని ఎంతవరకు అయితే తీసుకెళ్తూ ఉంటాడో మన ఎంటర్ నిలబడైతే.
ఈ గిరిప్రదక్షిణలో ఇంకో ఘట్టానికి అయితే చేరుకున్నాం. ఇప్పుడైతే ప్రస్తుతం నైరుతి లింగం దగ్గర అయితే ఉన్నాం మనమైతే. ఇక పౌర్ణమి రోజు గిరిప్రదక్షిణ చేస్తూ పౌర్ణమి చంద్రుడిని చూపించకపోతే నాదైతే చాలా పెద్ద తప్పు అవుతుంది. అందుకోసం ఇప్పుడైతే మీకు పౌర్ణమి చంద్రుడిని అయితే చూపిస్తున్నాను నేనైతే. కింద ఈ క్రౌడ్, పైన చంద్రుడు ఒక్కడే ఎంతో అద్భుతంగా అయితే కనిపిస్తున్నారు ఇద్దరైతే. ప్రదక్షిణలో మరో ఘట్టమైన సూర్యలింగానికి అయితే చేరుకున్నాం ఇప్పుడు మనమైతే. ఈ సూర్యలింగాన్ని అయితే సూర్యునికి ప్రతీకగా అయితే చెప్పుకుంటారనమాట. సూర్యలింగం అయిపోయిన వెంటనే మనం వాయులింగానికి అయితే చేరుకున్నాం ఇప్పుడైతే. ఇక వాయులింగం అయిపోగానే మళ్ళీ చంద్రలింగం.
ఇక ఈ చంద్రలింగం తర్వాత మనం దర్శించుకోబోయే నెక్స్ట్ లింగం అయితే కుబేరలింగం. ఇక అలా 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని చుట్టూ తిరుగుతూ లింగాలను దర్శించుకొని కనిపించిన చిన్న చిన్న దేవాలయాలని నందీశ్వరులను దర్శించుకొని చివరిగా అయితే మళ్ళీ ఆ అరుణాచల శివుని దగ్గరికి అయితే చేరుకున్నాం. ఇప్పుడైతే మనం ప్రజెంట్ అయితే టైం 2 o'clock అయితే అవుతుంది, నైట్ 2 o'clock అయితే అవుతుంది. మేమైతే 7 o'clock స్టార్ట్ చేసాం, 2 o'clock అయితే అవుతుంది ఇప్పుడు నైట్. సో ఎంత టైం అయిందో మీరే చూడొచ్చు, ఎందుకంటే చాలా క్రౌడ్ ఉండడం వల్ల అయితే టైం కొంచెం ఎక్కువనే తీసుకుంది. ఇక్కడ గుడి ముంగడికి వచ్చి ఆ దేవుణ్ణి అలా దర్శించుకుంటుంటే మాత్రం చాలా అద్భుతంగా అయితే అనిపించింది. ఇక వీడియో ఇంతవరకు చూసారంటే మీకు కొంతమైనా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం కంపల్సరీగా అయితే లైక్ అయితే చేయండి, షేర్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే చూసిన ప్రతి ఒక్కరు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది ఇంకొన్ని వీడియోస్ చేయడానికైతే. ఇక ఈ వీడియో తర్వాత అయితే మనకి నెక్స్ట్ శ్రీరంగం టెంపుల్ వీడియో అయితే వస్తుంది. నా వీడియోస్ అయితే ఫాలో అవుతూ ఉండండి, చాలా అద్భుతమైన టెంపుల్స్ వీడియోస్ అయితే ఉంటాయి. అలాగే నా ఛానల్ని కూడా ఓపెన్ చేసి అయితే ఒకసారి నా పాత వీడియోస్ అయితే చూడండి. చాలా మంచి మంచి ట్రావెల్ వీడియోస్ అయితే ఉంటాయి నా ఛానల్లో. ఒకసారి అయితే ఓపెన్ చేసి అయితే అన్ని వీడియోస్ అయితే చెక్ చేయండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అలా గిరిప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని నైట్ 2 o'clock రూమ్కి అయితే వచ్చేసి పడుకొని అయితే ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేచి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ ఇక్కడ బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు శ్రీరంగం టెంపుల్కి వెళ్ళడానికి అయితే మీరున్న రూమ్ దగ్గర నుంచి అయితే ఆటో వాళ్ళని పిలుచుకొని ఆటో వాళ్ళకైతే బాయ్స్ స్కూల్ బస్ స్టాండ్ అని అయితే చెప్పండి. ఈ బాయ్స్ స్కూల్ బస్ స్టాండ్ నుంచి అయితే మనకి లాంగ్ వెళ్ళే బస్సెస్ అయితే అవైలబుల్లో ఉంటాయి. శ్రీరంగం, తిరుచి, మధురై వైపు అయితే వెళ్ళడానికి అయితే ఈ బస్ స్టాండ్కి అయితే రావాల్సి ఉంటుంది. ఆటో వాళ్ళు అయితే పర్ పర్సన్ అయితే 50 rupees అయితే ఛార్జ్ చేస్తారు. ఇక్కడికి వచ్చి అయితే మనం బస్సు అయితే ఎక్కాల్సి ఉంటుంది. ఇక మేమైతే ఇక్కడ నుంచి అయితే శ్రీరంగం టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. నెక్స్ట్ అయితే శ్రీరంగం వీడియో అయితే వస్తుంది, అది కూడా చూడండి ఫ్రెండ్స్. ఇక వెళ్ళే ముందు అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ అయితే ఆన్లో పెట్టుకొని అయితే వెళ్ళండి, ఎందుకంటే నేను ఏదైనా కొత్త వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. సో నా వీడియోస్ అన్నీ మీ దగ్గర దాకా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, హ్యావ్ ఏ నైస్ డే.